కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. హర్యానాలోని భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 8న తొలిసారిగా ఈడీ నోటీసులు పంపించింది. అయితే వాటిని రాబర్ట్ పట్టించుకోకుండా విచారణకు గైహాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి నోటీసులు జారీ చేస్తూ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. తాను ప్రజల పక్షాన గొంతు వినిపించిన ప్రతిసారి బీజేపీ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాద్రా ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. హర్యానాలోని భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 8వ తేదీన తొలిసారిగా ఈడీ నోటీసులు పంపించింది. అయితే వాటిని రాబర్ట్ పట్టించుకోకుండా విచారణకు గైహాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి నోటీసులు జారీ చేస్తూ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. తాను ప్రజల పక్షాన గొంతు వినిపించిన ప్రతిసారి బీజేపీ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాద్రా ఆరోపించారు.